హాయ్, నేను ఒకడిని. అవును, మనం ఈ జీవితంలో దేనికోసం తాపత్రయపడుతున్నాం? డబ్బా? ఓకే. దేనికోసం దేనికోసం ఆరబడపడుతున్నాం? ఫేమా? దేనికోసం తాపత్రయపడుతున్నాం? అందమా? కానీ ఒకానొక సమయంలో అర్థాంతరం కూడా వస్తుంది. అదేంటంటే, అది ఏ రూపంలో, ఏ రకంలో, ఎట్లా వస్తుంది? ఈ భూమిని విడిచే సమయం. ఆ సమయంలో మనం ఏం సంపాదించామా, ఏం తిన్నామా, ఏం చేసామా, ఏం ఎంజాయ్మెంట్ చేసామా? ఒకడు అంటాడు, ఐస్ క్రీమ్ లాంటి జీవితం, ఉన్నంతకాలమే సంతోషపడాలి, లేకపోతే కరిగిపోతే దేనికి ఉపయోగం లేదంటాడు. అది వాస్తవం కానే కాదు నాకు తెలిసి. ఏంటంటే వాస్తవం, ఈ జీవితం అనేది మన కోసం మనం బ్రతుకుతున్నామా, మంది కోసం మనం బ్రతుకుతున్నామా? మన కోసం మనం బ్రతకాలి, మంది కోసం కాదు. మంది కోసం బ్రతకాలంటే మనతో పాటు నలుగురు బాగుపడాలి. మనం ఎంత ఎదిగితే వాళ్ళు అంత ఎదుగుదలలో ఉండాలి. అది మన కోసం మనం చేసే ప్రతి ప్రయత్నం అర్థమైంది. ఎడిట్ చేయాలన్న ఉద్దేశం కూడా నాకు లేదు. ఏం జీవితం ఇది? నీటి బుడగ లాంటి జీవితం. ఒక బుడగ వచ్చిందంటే ఆ బుడగ ఉబ్బనంతసేపు చూడటానికి బాగానే ఉంటుంది. పొరపాటున దాన్ని పేలిపోతే ఏమి ఉండదు. అట్లాంటి జీవితాలు మనవి. ఎన్ని కోట్లు సంపాదించినా ఫైనల్ ఒకటే మాట, మనశ్శాంతి లేని జీవితం, వ్యర్థమైన జీవితం. ఎంత దరిద్రంలో బతికినా తృప్తి లేని జీవితం, వ్యర్థమైన జీవితం. ఇది నా ఒపీనియన్. అప్లోడ్ చేస్తున్నా మనీ, ఏదో డబ్బులు వస్తాయంటారు కదా, దానికోసం అప్లోడ్ చేస్తున్నా. మీకు ఇష్టమైతే లైక్ చేయండి. కేవలం డబ్బుల కోసం చేస్తాను, నేను కూడా సంపాదించాలి కదా. కానీ వాస్తవమే చెప్తున్నా, ఒకటి కింద బానిసత్వంగా బతకటం, బానిస ఉద్యోగాలు చేయటం, హ్యాపీ అని ఒకటి కనపడుతుంది చూసారా, హ్యాపీ. ఎంతో కష్టపడతాం మనమే, మిడిల్ క్లాస్ మనమే ఉపయోగం లేకుండా జీవిస్తున్నాం. మనీ కోసమే పంచాయతీ. ఇప్పుడు నేను ఒక వీడియో చేసాను చూసారా, కేవలం నా స్వార్థం కోసం ఈ వీడియో. ఇప్పుడు మిడిల్ క్లాస్, డబ్బులు కావాలి అంతే. అలా అని చెప్పి తప్పుడు పని చేయడానికి మనసు ఒప్పుకోదు, బద్ధకంగా పని చేయడానికి అసలే ఒప్పుకోదు. ఏదో చేస్తున్నాం కదా, డబ్బులు వస్తాయంట, చేయండి. కానీ వాస్తవం ఏంటంటే, మనం ఎంత సంపాదించినా, ఏమి చేసినా, డబ్బు అనేది ఒకడిని బాగుపడేలా చేస్తుంది, ఒకడిని నాశనం కూడా చేస్తుంది. ఏదేమైనా కానీ మనం తృప్తి కలిగి, మనశ్శాంతి కలిగి